500 ఉన్నాయి ముందే. అదే అక్కడ షాప్ లో ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు కదా. ఇదే కదా నీ కదా ముగింపులేని మీవా కావా? మా డాడీ మీవే అంకుల్ తీసుకోండి, అంకుల్ ఇవ్వండి తీసుకోండి. ఎందుకంటే ఐదు నువ్వు 3 తీసుకో, నాకు 2 సార్లు. ఎవరివి? మీవేనా? మీవే నిజం చెప్పండి, ఇచ్చేసా. మీవేగా ఇవి తీసుకోండి. మళ్ళా ఎందుకు మళ్ళా మరి అట్లా పడేసుకుంటారు మళ్ళీ కింద? ఏమన్నా అట్లా పడేసుకుంటా పైసలు అన్నా నువ్వు గిట నా పెట్టి సాగు. మళ్ళీ ఇన్ని పైసలు పడేసుకుంటే ఎట్లా? నీకు మంచిగా ఉంటుంది, నీకు మంచిగా అనిపిస్తుంది చెప్పు. తీసుకో, మంచిగా పెట్టుకోవో. ఇట్లా నీకు ఎన్ని మీవే ఇవి అయితే నిజంగా చెప్పు. మీవా కావా? మా డాడీ ఎంతగా భయపడుతున్నాయి మన మళ్ళా. మీవే కదా ఇవైతే. మేమైతే తీసుకోవరి మళ్ళీ పట్టరి. మళ్ళీ నావి నాకు దొరికినాయి కాబట్టి కింద. మళ్ళీ మేమేదైతే నా ఇక్కడ కింద పైసలు పడ్డానా? పైసలు పడ్డా కింద ఇలా అంటారు. నాకు దొరికినా నాలుగు ఇవ్వాలా నేను తీసుకోవాలి చెప్పానా? మీరే కాదా? నాకు కింద పైసలు పడ్డానా నేను తీసుకోవాలి, ఇలా ఇవ్వాలని చెప్పాను. నువ్వు ఇలా అంటారు పైసలు. మీవే అంకుల్ తీసుకోండి, అంకుల్ ఇవ్వండి తీసుకోండి. మీవేనా అంకుల్? నిజం చెప్పండి, మేమైతే తీసుకోండి. లేకపోతే నాకు ఇచ్చేయండి, నేను తీసుకోవద్దా? గుడి ముంగడు నా ముఖ్య అబ్బని చెప్పొద్దు. మీ పైసలు తీసుకోపోరి. ఏం చెప్తున్నాను మన తీసుకో వెళ్ళిపోయి. గుడి ముంగడు అబ్బని చెప్పొద్దు మీరు. అంకుల్ మరి మీరు తెలిసిగిట మళ్ళీ నువ్వు అని ఎట్లా అంటావు? నాకు జోబులోకి వెళ్ళి పడ్డాయి అవి. కింద పడ్డాయి, నాకు దొరికినాయి చాలు. ఓలేమో దొరికినాయి నాకు. మేమేమో వడ్డే చూడ నాకు 500 ఉన్నాయి ముందే. అదే అక్కడ షాప్ లో ఇస్తే వాళ్ళు ఇచ్చేస్తారు కదా. ఇదే కదా నీ కదా ముగింపులేనిది. ఎట్లా ఇస్తాం అక్క? మళ్ళీ వాళ్ళు ఎవరికి ఇస్తారు? వాళ్ళు కాదాక ఇప్పుడు 500 ఉన్నాయి. మామూలు అయితే మనకు వచ్చి ఎంత 1, 2, 3, 4 వేలు ఉన్నాయి అక్క. అదే వాళ్ళు వచ్చి అడుగుతారు కదా. నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద. అలాగెందుకు ఇస్తాం అక్క? వాళ్ళు కూడా దొంగలు ఉండవు, చెప్పలేము. నీవు అక్క ఏమన్నా వీడియో ఇస్తున్నావు. నావానా నిజంగా చెప్పానా? నీవా నావానా నిజంగా చెప్పానా? ఇద్దరం తీసుకోమ్మా. ఇద్దరు నిజంగా చెప్పానా? నావానా ఇద్దరం తీసుకోమ్మా. ఎంత తీసుకో? ఎంత లెక్కేసాగు ఎంతున్నాయి? లెక్కేసా ఇద్దరం తీసుకుందాం. మనల్ని చూస్తే వేరే గిఫ్ట్ నువ్వు ఏమన్నా గిఫ్ట్ ఉందా? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మళ్ళా ఇండియర్ నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మన పైసలు మన చేతినే కదా వచ్చి అడుగుతారు వాళ్ళు. మన చేతినే పైసలు వాళ్ళు ఏం చేస్తారు చెప్పు?
గమ్మునుండు నువ్వు, ఇద్దరం పంచుకుందాం. గమ్మునుండు నువ్వు, ఏమనకు. ఈ 4 5 5 నెయ్యి. నువ్వు 3 తీసుకో నాకు 2 చాలు. లేదు, ఒకటి ఇస్తాను నీకు ఒకటి ఇస్తాను నేను. అన్న ఏం లేదన్నా, జర మా వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. జరబు చెప్పేది నేను 4 తీసుకుంటే నీకు ఒకటి ఇస్తా. న్యాయంగా చూడు, మళ్ళా నీవి కావు నావి కావు. వీళ్ళకి ఇచ్చామంటే వాళ్ళకి ఇచ్చేదమ్మా. నీవా కావు ఇవి? నిజంగా నీవే చెప్పు, తీసుకో, నేను ఇచ్చేస్తాను నీకు. నిజంగా చెప్పు. నేను ఏమంటున్నా? పైసలు పట్టుకో. నీవేనా? నిజంగా నీవేనా చెప్పు. నీవంటే చెప్పు, ఇస్తాను నేను. ఊరికి ఇయ్యా నేను. నీవంటే చెప్పిస్తా. నువ్వు అంటావు, నువ్వు గట్టి మాట్లాడితే ఇస్తాను నేను. లేపు ఇయ్యా అంటు. 2 అలా మళ్ళీ ఎక్కువ వాళ్ళు చూస్తలేదు. నీకు 2 ఒకటి ఇస్తా, తీసుకోవో. నేను 4 తీసుకోవద్దా? ఇంకేం లేదు స్వామి, నీకు ఒకటి ఇస్తా అంటున్నాను కదా, ఇంకేం కావాలి? నేను 4 తీసుకోవద్దా? నువ్వు ఒకటి తీసుకో. ఒకటి తీసుకో. పోనీ నేను ఒకటి తీసుకోవడం, నువ్వు 4 తీసుకోవద్దావా? తీసుకోవాలి. వాటి నీకన్నా ఎక్కువ వాటి తిను. ఒకటి తీసుకో, అర్థం తీసుకో ప్లీజ్. నీకు దొరికి నాకు దొరికి, ఇద్దరం పెట్టినాంగా. ఇక వాటు తీసుకో. వాటు పోనీ దా తీసుకోదా. ఇట్లా తీసుకోదా. ఇక పోనీ, ఇక అందరు చెప్పగా అటు మా అటు ఉందా. ఇద్దరం పోయి మంది ఆగదామా? అదే దాగదాం దా. ఆగదాం దా. ఇద్దరం తాగిస్తుందా? వైన్స్ ఉందా? ఇద్దరం పోయి తాగదాం. ఇక్కడ వైన్స్ ఉంది ముంగడ. కళ్ళు తాగి గంతేస్తాం, సరా తాగి చిందేస్తాం, మందంతా దిగేదాకా లోకాలే. తాగవా తాగుదా లేదా?